హలో! ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? Oh my god! ఇక్కడ కూడా చూడు, ఇటు సైడ్ Oh కూడా. my god! హలో! ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు ఏమంటే నేను నుమాయిష్ ఎగ్జిబిషన్ కుర్తాస్ కాదు నుమాయిష్ ఎగ్జిబిషన్ హాల్ వీడియో చేస్తున్నాను. యాక్చువల్గా నుమాయిష్ ఎగ్జిబిషన్కి వెళ్ళాలంటే నాకు ఎంత ఇష్టమో అసలు. ఎప్పుడో ఒక్కసారి ఏమో చిన్నప్పుడు ఎప్పుడో వెళ్ళున్నాను అంతే. మ్యారేజ్ అయిన తర్వాత ఒక్కసారి కూడా వెళ్ళలేదు. డాడీ వాళ్ళు ఎప్పుడు నుమాయిష్ ఎగ్జిబిషన్ పెడితే రమ్మని చెప్పి పిలుస్తుంటారు, కానీ వెళ్ళలేదు. లాస్ట్ టైం అక్కడే ఉన్నాను కానీ వెళ్ళలేదు. ఈసారి వెళ్ళలేదు అక్కడికి, ఇక్కడే ఉన్నాను. ఇక్కడ ఉన్నప్పటి నుండి నుమాయిష్ ఎగ్జిబిషన్ పెట్టారని తెలిసినప్పటి నుండి ఎప్పుడెప్పుడు అక్కడికి వెళ్ళాలి అనిపిస్తూనే ఉండింది, కానీ వెళ్ళలేను. కానీ ఒక ఐడియా వచ్చింది, సార్ నేను వెళ్ళలేకపోయి ఫ్రెండ్ని అడిగాను, నువ్వు వెళ్తావా అంటే తను వెళ్తాను అనింది. నా ఫ్రెండ్ సంధ్య, మీకు తెలిసే ఉంటుంది. సంధ్య అప్పుడు అక్కడ హైదరాబాద్కి వెళ్ళినప్పుడు చార్మినార్కి అక్కడికి వెళ్ళినప్పుడు నేను తనతోనే వెళ్ళాను, మీకు గుర్తుందో లేదో, ఆ వ్లాగ్స్ కూడా పెట్టున్నాను. అలా మన సబ్స్క్రైబర్ అనమాట, ఫ్రెండ్ అయిపోయింది, బెస్ట్ ఫ్రెండ్ అయిపోయింది. సో అట్లా తను నన్ను అడిగితే సరే వెళ్తానులే నేను, అప్పుడు నీకేం కావాలో చెప్పు నేను తెచ్చిస్తాను, నీకు తెప్పిస్తాను అంటే అని తెచ్చి ఇలా కొరియర్ చేస్తాను అనేసి చెప్పుండింది అనమాట. సో అలా తన దగ్గర కొన్ని తెప్పించుకున్నాను, చికంకారీ వర్క్ కుర్తాస్ అనమాట. యాక్చువల్గా నాకు ఇది నేను నా స్కూల్ డేస్లో 7th 8th కాదు 8th 9th ఆ ఇయర్, అప్పుడు 8th క్లాస్ 9th క్లాస్ చదివేటప్పుడు నా దగ్గర ఈ చికంకారీ వర్క్ ఉన్న కుర్తా సెట్ ఉండేది అనమాట. మా డాడీ ముంబైకో ఢిల్లీకో గుర్తు రావట్లేదు, అక్కడికి వెళ్ళినప్పుడు ఒక వైట్ కలర్ కుర్తా సెట్ ఒకటి, నెక్స్ట్ ఇది ఒకటి ఆరెంజ్ కలర్, లైట్ ఆరెంజ్, అది రకమైన పీచ్ కలర్ అంటారు అనుకోండి, అది ఉండేది నా దగ్గర. చాలా లూజ్ ఉంటుంది అసలు, ఎంత లూజ్ ఉంటుంది, అది ఫ్యాషన్ కదా, లూజ్గా ఉంటాయి ఇవన్నీ అసలు. అది నేను చాలా సన్నగా ఉండేదాన్ని, అది ఇంకా ఎలా నేను నాకు అనిపించేదాన్ని కదా వేసుకుంటే, కానీ వాటి గురించి వాటి వాల్యూ అప్పుడు అసలు ఏమీ తెలియదు. ఎప్పుడో ఒకసారి వేసుకునేది, ఇంకా మళ్ళీ దాన్ని టైట్ ఫిట్టింగ్ చేయించుకొని మళ్ళీ వేసుకునేదాన్ని అనమాట. అలా అప్పుడు వేసుకున్నాను. సో అట్లా చికంకారీ కుర్తాస్ ఇప్పుడు చాలా ఫ్యాషన్, ఇంకా అది కాక చాలా చాలా బాగుంటాయి. ఇప్పుడు కొత్తవిగా డిజైన్స్ కొత్తవి వచ్చేసాయి. సో అట్లాంటివి తీసుకోవాలనిపించింది. ఇంకా నుమాయిష్ ఎగ్జిబిషన్ పెట్టే వీడియోస్ కూడా చాలా వాళ్ళు పెడుతున్నారు కదా, సో వాళ్ళందరి కూడా కొన్ని చూసాను అనమాట. నేను చూస్తా అంటే భలే పెడుతూ ఉన్నారు. అది చాలా రీజనబుల్ ప్రైస్లో మనకి దొరికిపోతూ ఉన్నాయి కదా. మామూలుగా ఆన్లైన్లో నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి. ఎట్లా ఒక 2 years బ్యాక్ నేను తీసుకొని ఉన్నాను. అప్పుడు మీరు అందరికీ చాలామంది లింక్స్ అడిగారు, తీసుకున్నాను ఒక వెబ్సైట్లో. ఆ వెబ్సైట్ లింక్ కూడా మర్చిపోయాను, చాలామంది లింక్ అడిగారు, ఆ వెబ్సైట్ నేమ్ మర్చిపోయాను నేను యాక్చువల్గా. అప్పుడు నా దగ్గర 2 ఉంటే అది నజ్జు వచ్చినప్పుడు తను నచ్చిందని నజ్జుకి ఇచ్చేసాను, తను తీసుకెళ్ళిపోయింది. ఇంకా తర్వాత ఇంకా నేను కొనలేదనమాట. దానికంటే ముందు బ్లాక్ వైట్ ఒక రకమైన ప్యారెట్ గ్రీన్ కలర్ ఉండేవి కుర్తా మీషోలో ఉన్నాను. అప్పుడు నేను మీషో వీడియో ఒకటి చేస్తున్నాను, కొలాబ్ చేశాను వాళ్ళతో. సో అప్పుడు చూపించడానికి జస్ట్ అప్పుడు తీసుకున్నాను, కోవిడ్కి ముందు అనుకుంటాను. అవి ఉన్నాయి అంతే. ఇంకా ఎప్పుడైనా ఇష్టంగా ఉంటుంది తీసుకోవాలని, కానీ తెలుసు కదా కొంచెం కాస్ట్లీ ఉంటుంది అవి తీసుకోవాలంటే, అందుకని ఇష్టం అది ఎలా వస్తాయేమో తెలియకుండా అయినా కానీ నేను ఆన్లైన్లో పర్చేస్ చేసేసాను అనమాట. అప్పుడు అలా ఉన్నాయి నా దగ్గర. సరే, ఇంకా నుమాయిష్ అంటే ఈ చికంకారీ వర్క్ ఉండేటివే కుర్తా సెట్స్, ఇంకా కలంకారీ కుర్తాస్, బెడ్షీట్స్, సో ఇట్లాంటివన్నిటికీ ఫేమస్ కదా అదంతా. సో ఇంకా సార్ తెప్పించుకుందామా, నేను నార్మల్గా కుర్తాస్ తెప్పించుకుందాము అనేసి అనుకున్నా, కుర్తా సెట్స్ ఇట్లాంటివి. ఇంకా సంధ్యాని అడిగాను, సంధ్య నువ్వు వెళ్తావా ఇలా అనేసి. సార్ నేను వెళ్తానులే, నీకోసం చెప్పు నువ్వు, నీకేం కావాలి, నాకు ఓన్లీ కుర్తాస్ కావాలి, చికంకారీ కుర్తాస్, నీకు తెలుసు కదా నాకు ఎలాంటివి ఇష్టం వస్తాయి, నాకు ఏది బాగుంటుంది అవి ఆ కలర్స్ తీసుకో అని చెప్పాను అనమాట. సరే నాకు వెళ్ళినా వీడియో కాల్ చేస్తాలే అనింది. తను వెళ్ళింది, ఏంటో వీడియో కాల్ చేసింది, కానీ వీడియో కాల్ ఏమంటే అంత క్లియర్గా కనిపించలేదు, అయినా కొంచెం బ్లర్గా అట్లా ఉండింది. సరే అయినా కానీ నీకు ఇష్టమైనది తీసుకో అనేసి అన్నా తనకి. సో అలా తీసుకున్నాను అనమాట. అది నాకు మళ్ళీ పంపించింది అక్కడ నుమాయిష్ ఎగ్జిబిషన్లో. ఈసారి నేను వెళ్ళకపోయినా నా దగ్గర ఇవన్నీ వచ్చేసాయి అనమాట. వాళ్ళే హ్యాపీ అనిపించేసింది. ఇంకా తను ఇంకా ఏమేమి పంపించింది, ఎలాంటివి, ఏ కలర్స్ అనేది జస్ట్ మీతో షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ అయితే నాకు బ్లాక్ అంటే ఇష్టం కాబట్టి తను చూపించింది బ్లాక్ చూపించింది, ఇంకా బ్లాక్ తీసుకున్నాను. సో ఇట్లా ఇది నార్మల్గానే అనిపిస్తుంది మీకు, బ్లాక్ ఇట్లా వైట్ డిజైన్ వచ్చింది, నార్మల్గా ఉంది. క్లాత్ కూడా ఇట్లా, ఇది కాటన్ టైప్ అనమాట. నేను అనుకున్నాను ఈసారి ఇట్లా ఇప్పుడు వైట్ కలర్ ఉంది కదా, వైట్ కలర్ థ్రెడ్తో జరిగింది కదా ఇదంతా, అయింది ఏంది ఇలా వైట్ కలర్ థ్రెడ్తో ఉంది కదా, అలా కాకుండా
సెల్ఫ్ కలర్లో ఉంటే బాగుంటుంది అనిపించింది, అలాంటి తీసుకుందాం అన్నా. కానీ ఇది ఒకటి కూడా ఉన్నిలే అన్నట్టుగా ఇది ఒకటి తీసుకున్నాను. సో ఇది వచ్చేసి 600 అలా పడింది అని చెప్పిన తను. అంటే వాళ్ళు చాలా కాస్ట్ అడుగుతారు కదా, చాలా అడుగుతారు, కాస్ట్ చెప్తారు వాళ్ళు. ఇంకా మనం బార్గెన్ చేసి తీసుకోవాలి. నేను అక్కడికి వెళ్ళినా కానీ నేను బార్గెన్ చేసి ఉండలేనేమో, తనైతే బాగా బార్గెన్ చేస్తుంది. దాని ఇంకా తీసుకుంది ఒక ప్రైజ్, తనకి నచ్చిన ప్రైజ్ అడిగి తీసుకుందన్నమాట. సో ఇంకోటి పిస్తా గ్రీన్ కలర్. ఈ డిజైన్ కూడా చాలా బాగుంది. ఇవన్నీ కుర్తాస్ అన్నమాట. కింద మనము లెగిన్ వేసుకోవచ్చు, జీన్స్ కూడా వేసుకోవచ్చు. సో అట్లా ఇది ఈ క్లాత్ డిఫరెంట్గా ఉంది, ఫ్యాబ్రిక్ కొంచెం. ఇది ఇలా నా సైజ్ వచ్చేసి మీడియం సైజ్ తీసుకోమన్నాను, కానీ ఇవి వేసుకుంటే తెలుస్తుంది 46 ఉంది దీనిపైన. ఇది వచ్చి కుర్తా సెట్ అనమాట, పింక్. ఇది చూడగా నాకు చాలా నచ్చింది. ఈ మధ్య నాకు పింక్ కలర్ నచ్చుతూ ఉంది, అందుకని ఇది తీసుకోమని చెప్పాను. ఇది 1200 అనుకుంటాను, 1200 ఎంతో చెప్తాను నేను. వాళ్ళు ఎంతో చెప్పారు 1800 ఏమో అని, తిను 1200 అనేసి బార్గెన్ తీసుకుంది. సో ఇట్లా ఉంటుంది, ఇంకా ఇట్లా ఉంటుంది. ఇది కట్స్ ఉంటాయి అన్నమాట, కట్. ఇంకా ప్యాంట్ ఇలా పలాజో ప్యాంట్ వచ్చిందనమాట. బాగుంది కదా, నేను ఇప్పుడు వేసుకున్నప్పుడు మీకు చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి లైట్ పర్పుల్ కలర్. ఇది ఏమంటారు, ఈ కలర్ చాలా బాగుంది అనమాట. ఇది 44 సైజ్ ఉంది. దీని క్లాత్ ఇలా సెల్ఫ్ డిజైన్ వస్తే నాకు మళ్ళీ నచ్చింది. సో ఇట్లాంటిది కావాలని చెప్పి తీసుకున్నాను. ఇంకోటి కూడా సేమ్ కలర్ పంపించింది. ఇది స్మాల్ సైజ్. సో ఇట్లా వీటిల్లో బాగుంది కదా, ఈ కలర్ కూడా నా దగ్గర లేదు. ఈ ఎల్లో, ఈ మోడల్ కొత్తగా వచ్చినట్టున్నాయి. ఇది వచ్చేసి ఇట్లా ఉంటుంది అన్నమాట. ఇది ఒక లెమన్ ఎల్లో కలర్, బాగుంది కదా. నాకు తను వీడియో కాల్లో చూపించినప్పుడు చాలా నచ్చింది అనమాట. సో హ్యాండ్ అంతా ఇలా ఫుల్గా వస్తుంది డిజైన్. ఇది చాలా బాగుంది. కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంటుందేమో, మరి ట్రాన్స్పరెంట్గా ఉంటాయి చూసారా, అవి ఇంకా కాస్ట్ ఉంటాయి యాక్చువల్గా. కానీ అలాంటి ఫ్యాబ్రిక్ లేవన్నమాట దీంట్లో. నార్మల్గా అంటే లోపల మనం పెట్టికోట్ వేసుకోవాల్సి వస్తుంది కదా, అలాంటి ఫ్యాబ్రిక్ కాదు, నార్మల్ ఉంటుందండి, ఏం కాదు వేసుకోకపోయినా. సో ఇదొకటి ఆరెంజ్, బాగుంది కదా. ఇంకా ఇవేమంటే ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ ఉంది. చాలా డిఫరెంట్ స్టోర్స్లో తీసుకొచ్చింది అనమాట. అండ్ కెమెరాలో కొంచెం డిఫరెంట్గా కనిపిస్తున్నాయి కలర్స్. నాకు ఆరెంజ్ అట్లా కలర్స్. ఇంకా ఈ కలర్ కెమెరాలో చాలా బాగుంది, నిజంగా ఇది పేస్టల్ కలర్స్ అన్నమాట. నెక్స్ట్ ఇది బ్లూ కలర్. ఇందాక చూపించా కదా మీకు లెమన్ ఎల్లో కలర్ది సేమ్ డిజైన్ మోడల్ బ్లూ. మళ్ళీ టెడ్డోడ్ కోసం కూడా చూడమని చెప్పా, కానీ పాపం తనకి ఇంకా అంత టైం నేను ఏమంటారు ఇవి షాపింగ్ చేయడమే తను పాపం తన వర్క్స్ అన్నీ అక్కడ పెట్టేసి వచ్చి నా కోసం చేసింది. ఇంకా టెడ్డీ కోసం అలా చూస్తే వద్దులే అని, ఎందుకంటే టెడ్డీకి ఏమంటే కొరియన్వి అంటే చాలా ఇష్టం. కొరియన్ సిరీస్ చూడొద్దు, కానీ కొరియన్ వీడియోస్, తర్వాత కొరియన్ ఫుడ్ అంటే సో అట్లాంటి వీడియోస్ చూడటము అలా చేస్తూ ఉంటుంది. ఇంకా కొరియన్ డ్రెస్సెస్ అంటే కూడా ఇష్టము. ఆ బీటీఎస్ వాళ్ళవి అంటే భలే ఇష్టంగా చూసుకుంటూ ఉంటుంది. అందుకనేసి కొరియన్వి ఈసారి అక్కడ నుమాయిష్లో కొరియన్వి పెట్టారు అనేసి ఒక స్టాల్ ఉంది అక్కడ. ఓన్లీ ఒక స్టోర్ ఉందన్నమాట. కొరియన్ డ్రెస్సెస్ అన్నీ కొరియన్వే ఉన్నాయని చెప్పి, నైట్ డ్రెస్సెస్ కానీ అట్లా. సో అట్లా అనుకున్నాను తను రెడ్డి కోసం తీసుకోమని చెప్దామని. కానీ పాప అది ఏమంటే లాస్ట్ డే వెళ్ళింది తను, Feb 15th వెళ్ళింది. కానీ 18th వరకు ఎక్స్టెండ్ చేశాను మళ్ళీ తెలిసింది. కానీ శివరాత్రి రోజు 15th వెళ్ళింది తను. ఆ రోజు లాస్ట్, ఇంకా అప్పుడైతే కొంచెం తక్కువగా ఇచ్చేస్తారు అట్లా. ఇంకా బెడ్షీట్స్ కూడా నేను 2 బెడ్షీట్స్ తెప్పించాను అనమాట అక్కడికి, తిరుపతికి అనేసి, తిరుపతి హౌస్కి అన్నట్టుగా డబల్ కట్ బెడ్షీట్స్ చాలా ఫేమస్ కదా. ప్రతి ఒక్క వీడియో చూస్తే వాళ్ళందరూ ఏమంటే బెడ్షీట్స్
మాత్రం తీసుకోకుండా రాకండి, బెడ్షీట్స్ కోసమైనా వెళ్ళండి అనేసి చెప్తారు. అటు హిందీ వీడియోస్ చూశాను, తెలుగు వీడియోస్ చూశాను, సో అందరూ అదే అనమాట. బెడ్షీట్స్, ఈ చికెన్ కర్రీ, ఇంకా కట్లరీ కూడా చాలా చూపించారు చాలామంది, చాలా క్యూట్గా ఉన్నాయి. చాలా అసలు నిజంగా ఆ ప్రైస్ ఏంది అంత తక్కువ, నిజంగా అంత తక్కువ వస్తుందా, నిజంగా క్వాలిటీ వాళ్ళు చూపిస్తూ ఉంటాయి, ఒక్కొక్కటి వెళ్ళి తీసుకొని అది పట్టుకొని చూద్దాం నిజంగానే చెప్తున్నారా వీళ్ళు అనేది డౌట్ వచ్చేసింది నాకు, అంత బాగున్నాయి. అలాంటివన్నీ ఇంకా నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్దాంలే అవంతా షాప్ చేయడానికి, అంటే మన టేస్ట్ వేరేగా ఉంటుంది. తను తీసి అక్కడ చూపించడానికి కూడా తనకి కొంచెం డౌట్ఫుల్గా ఉంటుంది, ఇది నచ్చుతుందో లేదో పాపం ఆశకి, అట్లా అనేసి ఫీల్ అవుతుంటుంది. నేను అదే ఫీల్ అవుతాను, అసలు ఎందుకు వాళ్ళకి ఏమంటారు, వాళ్ళకి ఎందుకు అంత ఏమంటారు, వాళ్ళకి ఇబ్బంది పెట్టడం ఎందుకు అన్నట్టుగా నేను సరే అవన్నీ ఏం చెప్పలేదు తనకి. వాళ్ళు ఇంక బెడ్షీట్స్ తనే చెప్పింది, బెడ్షీట్స్ చాలా తక్కువ ఉన్నాయి ఆశ, మంచిగా ఉన్నాయి, క్వాలిటీ కావాలా చూస్తాను అంటే, సరే సంధ్య చూడు అంటే, అప్పుడు ఇంకా ఇటు నీకు ఇష్టమైన బెడ్షీట్ తీసుకొచ్చేసే సంధ్య అని చెప్పాను నేను. సో తను ఇష్టంగా నాకు పంపించింది అనమాట ఈ డిజైన్స్, ఈ కలర్ చాలా బాగున్నాయి. 2 పిల్లో కవర్స్ వచ్చాయి, చాలా బాగున్నాయి. పెద్ద నేను డబల్ కింగ్ సైజ్ తెప్పించాను అనమాట. కావాలంటే ఇక్కడ కూడా వేసుకోవచ్చు. అని నేను నార్మల్గా తిరుపతి హౌస్కి ఎప్పుడు వెళ్ళినా అక్కడ బెడ్షీట్ తీసుకొని వెళ్ళాలనుకుంటాను, మర్చిపోతూ ఉంటాను. అందుకనేసి ఈసారి తీసుకెళ్ళాలనేసి ఇలా తీసుకున్నాను. అక్కడ డబల్ కాట్ అవసరం లేదు, కింద బెడ్కి అయితే డబల్ కాట్ అవసరము, కింద అయినా కూడా బాగుంటుంది అన్నట్టుగా అనుకున్నాను. సో ఇది 2 పిల్లో కవర్స్, ఈ బెడ్షీట్ ఒకటి. నెక్స్ట్ ఇంకొక బెడ్షీట్, ఈ బెడ్షీట్ ఇంకోటి ఇలా ఉంటుందంట. ఇది కూడా క్వాలిటీ చాలా బాగుంది, నేను ఓపెన్ చేయలేదు, భలే ఉంది క్వాలిటీ. దీనిలో కూడా బెడ్షీట్స్, పిల్లో కవర్స్. ఇప్పుడు మీకు నేను చూపించినా మీరు వెళ్ళి తీసుకోమని చూపించట్లేదు, నాకేమంటే నేను కూడా కొనుక్కున్నాను, నుమాయిష్ ఎగ్జిబిషన్కి వెళ్ళకపోయినా నా దగ్గర ఉన్నాయి అన్నట్టుగా చూపించుకోవాలి అనిపించింది, అందుకని జస్ట్ మీతో షేర్ చేస్తున్నాను. నెక్స్ట్ టైం నేను ఇంకోటి కూడా అనుకున్నా, బెంగళూరులో కూడా పెడితే బాగుండు కదా ఎగ్జిబిషన్ అంటే. ఇక్కడ కూడా చాలా ఎగ్జిబిషన్స్ జరుగుతూ ఉంటాయి, కానీ నుమాయిష్ చాలా ఫేమస్, అక్కడ అది డిఫరెంట్ వైబ్ ఉంటుంది అసలు. ఇక్కడ పెట్టే ఎగ్జిబిషన్స్ డిఫరెంట్గా ఉంటాయి, అందుకనేసి నుమాయిష్ ఎగ్జిబిషన్ బెంగళూరులో పెడితే బాగుండు అనేసి అనుకున్నాను అనమాట. టెడ్డీ వాళ్ళకి కూడా చెప్పాను. సో ఇదొక డిజైన్ బాగుంది కదా, పెద్దగా ఉన్నాయి. అది షింక్ అయితే కొద్దిగా షింక్ అవుతుంది, మరీ షింక్ మరీ అయిపోతుంది అన్న క్లాత్ కాదన్నమాట. ఇది చాలా బాగుంది, సాఫ్ట్గా ఉంది, చాలా బాగున్నాయి. సో అంతే అనమాట. పాపం ఈ బాక్స్లో పెట్టి అంతా ప్యాక్ చేసి అదే పనిగా పంపించింది. అది నేను వీడియో తీసుకోవాలి అని చెప్పేసి వెంటనే పంపించేసింది. అసలు తను ఎంత బిజీ ఉంటుందో నాకు తెలుసు, అయినా పాప నా కోసం. థ్యాంక్ యూ సో మచ్ సంధ్య, నీకు సంధ్య ఇంకా వాళ్ళ హస్బెండ్ అన్నకు కూడా. అన్న కూడా చాలా మంచివారు అసలు. అన్న సంధ్య ఫస్ట్ సంధ్య వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్ళిందనమాట. దాని తర్వాత మళ్ళీ ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఒక 2-3 ఏమో సెలెక్ట్ చేశాను. మళ్ళీ వాళ్ళ హస్బెండ్తో వెళ్ళింది, సంధ్య వాళ్ళ హస్బెండ్తో అన్నతో వెళ్తే అప్పుడు ఇంకొని మిగతావని ఓపిక్గా తీసుకొచ్చింది అనమాట. పిల్లలు కూడా చాలా మంచిగా ఉంటారు. అంతే, నా నుమాయిష్ ఎగ్జిబిషన్ హాల్ ఎలా ఉంది అంతే. పదండి అయితే బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ఇంకా మీకు ఫ్రైడే పెట్టిన వ్లాగ్ గుర్తుందా? ఆ వ్లాగ్ ఎండింగ్లో అయితే సగ్గుబియ్యం నానబెట్టాను కదా 1 గ్లాస్ అది. సో దాంతో ఒక రెసిపీ చేస్తాను అని చెప్పాను. సో ఆ రెసిపీ ఏమంటే సగ్గుబియ్యం వడ. యాక్చువల్గా నేను వడ చేద్దాం అనుకున్నాను, అది ఆయిల్లో వేసుకొని వడ చేసుకుంటాం కదా అలా. లాస్ట్ టైం ఒకసారి చేసినప్పుడు అట్టర్ ఫ్లాప్ అయింది, ఏమంటే ఆయిల్ అంతా పీల్చుకునేసింది, తినలేకపోయామన్నమాట. కానీ ఈసారి మళ్ళీ వడే చేద్దాం అనుకున్నాను, కానీ అలా కాకుండా ఆయిల్ ఎక్కువ పీల్చకుండా మంచిగా చేద్దాం అనేసి పర్ఫెక్ట్గా ట్రై చేశాను. పర్ఫెక్ట్గా వచ్చింది, ఇంకా చాలా బాగా వచ్చింది. ఇంగ్రీడియంట్స్ ఏమంటే నేను ఒక షార్ట్ వీడియో పెట్టాను కదా, నిన్న ఈవినింగ్ పెట్టాను. అయితే అప్పుడు చాలామంది రెసిపీ షేర్ చేయమనేసి అడిగారు. సో దాంట్లో ఏమంటే ఆ సగ్గుబియ్యం బాగా నానిపోయిన తర్వాత బాగా ఇలా మ్యాష్ చేసేయాలి. ఇంకా పొటాటోస్ ఏమంటే స్మాల్గా ఉన్న దగ్గర 3-4 పొటాటోస్ ఉడకపెట్టుకొని అది కూడా మంచిగా మ్యాష్ చేసుకున్నాను. ఆ 2 మిక్స్ చేసేస్తున్నాను, సగ్గుబియ్యము పొటాటో అంతా. దాని తర్వాత ఏమంటే దాంట్లో శనక్కాయ పప్పులు వేయించుకొని ఆ పీల్ ఆఫ్ చేసేసుకొని క్రష్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. అది ఇంకా దాని తర్వాత దాంట్లో కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఇంకా జీలకర్ర, దాని తర్వాత లెమన్ కొంచెము, నెక్స్ట్ వచ్చేసి అది ఉన్న చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి కదా, సో అది కూడా యాడ్ చేశాను కొంచెం, జస్ట్ అట్లా.
ఇంకా సాల్ట్ కూడా యాడ్ చేశాను. సో ఇప్పుడు వడలకి అనేసి పెట్టుకున్నాను అంతా ఇలా కలిపేసి. యాక్చువల్గా ఏమంటే ఆయిల్లో వేసి చూశాను, అదెందుకో నాకు ఎందుకు ఆయిలీగా అయిపోద్దేమో మళ్ళీ అనేసి అనిపించి మళ్ళీ ఒక ప్యాన్ పెట్టి మళ్ళీ ప్యాన్లో కూడా ట్రై చేద్దాం అనేసి చేశాను అనమాట. యాక్చువల్గా ఇది ఎయిర్ ఫ్రైయర్లో కూడా చేద్దాం అనుకున్నాను, కానీ ఇంకా నేను అది ప్యాన్లో వేసుకునేసేసరికి ఈ 2 మాత్రమే ఈ ఆయిల్లో డీప్ ఫ్రై చేశాను. ఇంకా ఇలా టిక్కీస్ లాగా చేశాను అనమాట. చాలా బాగా వచ్చాయి, టేస్ట్ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది. ఇంత బాగా వస్తుందని అస్సలు అనుకోలేదు. ఇంకా ఎయిర్ ఫ్రైయర్లో ట్రై చేయాలి నెక్స్ట్ టైం అనేసి అనుకున్నాను అనమాట. సో ఇంకా టెడ్డీ హ్యాపీకి టేస్ట్ చేయమనేసి ఇచ్చాను. మెయిన్గా ఇది టెడ్డీ అడిగింది అనమాట. టెడ్డీకి చాలా ఇష్టం. అప్పుడు మేము లాస్ట్ ఇయర్ మహాశివరాత్రి అప్పుడు ఇషా ఫౌండేషన్కి వెళ్ళాము చిక్బల్లాపూర్ దగ్గర. సో అప్పుడు టెడ్డీ తినిందంట, ఇది చాలా గుర్తంట, చాలా టేస్టీగా ఉండిందంట. అప్పటి నుండి వాడి ఫేవరెట్ అనమాట. అది అందుకే దాని తర్వాత ఒకసారి చేయమంటే అది చేశాను, అట్లా ఫ్లాప్ అయింది. ఇంకా మళ్ళీ అడిగింది. సరే ఈ మధ్య వీడికి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా, వీడు ఏం అడిగితే అది చేసి పెడదాం అనేసి నేను ఫిక్స్ అయిపోయి ఇంకా ఆల్మోస్ట్ నాన్ వెజే అడుగుతూ ఉంటుంది. ఎలాగో సగ్గుబియ్యం వడలు అడిగింది, అందుకనేసి గబగబా నానబెట్టేశాను. ఈసారి చేసి పెట్టేయాలి అనేసి అనిపించి ఇంకా చేశాను, మంచిగా కుదిరింది. సో ఇది ఇంకా నెక్స్ట్ డే అనమాట. ఇంత చీకటిగా చూపిస్తున్నానంటే ఆ రోజు ఎర్లీగా లేసేసి ఉంటాను. ఇంకా ఆ రోజు టెడ్డీకి ఎగ్జామ్ ఉంటుంది అన్నట్టుగా అనమాట. ఇంకా హ్యాపీకి కూడా ఎగ్జామ్ ఉంది ఆ రోజు. వాడికి కంప్యూటర్ ల్యాబ్ ఎగ్జామ్ ఉంది, అంటే ఫైనల్ ఎగ్జామ్ అనమాట. వాడికి కూడా 13th నుండి ఫైనల్ స్టార్ట్ అయిపోతాయి. ఇంకా వాడికి బాక్స్ పెట్టేశాను. ఇంకా ఆ రోజు బ్రేక్ఫాస్ట్ ఏమంటే పోహా చేశాను. ఇంకా ఫస్ట్ అయితే యాపీని వదిలేసి వచ్చేసి ఇంకా మళ్ళీ నెక్స్ట్ టెడ్డీని తీసుకెళ్ళి వదలాలి. ఇంకా సుదర్శన్ ఏమంటే ముందు రోజే ఆఫీస్కి వెళ్ళేసి వచ్చాడు. సో ఏమంటే టెడ్డీకి ఎగ్జామ్ రోజు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయొచ్చు అన్నట్టుగా. వీడికి 2 పిలకలు వేసాను, చూసారా ఎంత బాగున్నాయో, క్యూట్గా అసలు. అదేమంటారు క్లిప్స్ వేసి పంపిస్తూ ఉంటాను నార్మల్గా, ఏదో ఒక్కొక్కసారి పోనీ వేస్తూ ఉంటాను. ఈరోజు అది కొంచెం డిఫరెంట్గా వేశాను. ఆ మెడలో చూసారా టై లేదు, టై పోగొట్టుకొని వస్తుంది. దాని తర్వాత ఒక్కొక్కసారి జాకెట్ ఉంటుంది కదా, అది పోగొట్టుకొస్తుంది, సాక్స్ పోగొట్టుకొస్తుంది, బ్యాగ్ చింపేసుకొని వస్తుంది. ఒక్కటి కాదు వాటితోటి ఒక్కొక్కసారి ఒక్కొక్కటి చేస్తూ ఉంటుంది. ఇంకా టై ఏమంటే టెడ్డీకి ఎగ్జామ్స్ లేవు కదా, అంటే స్కూల్ లేదు కదా అనేసి టెడ్డీ టై వాడికి వేసి పంపిస్తాను. ఈ రోజు ఏమంటే ఇద్దరికి ఎగ్జామ్ ఉంది. కాపీ చేస్తున్నారు నా క్లాస్ లో ఎవరో. నీకు అనిపిస్తుందా టెడ్డా? మా క్లాస్ వాళ్ళు అందరూ మంచి వాళ్ళు. అయినా చూసేంత టైం కూడా ఉండదు బుజ్జి వీళ్ళకి, టెన్షన్ ఉంటుంది. ఇప్పుడు ఎలా ఉన్నారు బాబా, ఒకరికొకరు అడుగు కూడా అసలు కదా టెడ్డా. ఏం తెలుసా, మా క్లాస్ వాళ్ళే పక్కన కూర్చున్నారు తెలుసా, లైక్ ఫ్రెండ్స్. ఏ దండం పెట్టుకో, ఇక్కడ ఇద్దరు పక్కన హ్యాపీగా టెడ్డా అదే దండం పెట్టుకో. ఈ మధ్య అసలు పిల్లల్ని చూస్తుంటే వాళ్ళు ఎంత కాన్ఫిడెంట్గా కనిపిస్తారో. వాళ్ళు అసలు కాపీయే చేయరేమో, అందరూ భలే చదివేస్తారేమో, వీళ్ళకి టెన్షనే లేదే అలా అనేసి అనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఈరోజు టెడ్డీకి సైన్స్ ఎగ్జామ్, సరే అనేసి వదిలేసాము. కొంతసేపు ఉందాం అనేసి పార్కింగ్ చేసుకున్నాము. దాని తర్వాత టెడ్డీని వదిలేసి మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాము. ఇంకా ఈ వ్లాగ్ వచ్చి సైన్స్ ఎగ్జామ్ రోజు వ్లాగ్ పెడుతున్నాం కదా మీకు. కానీ ఈ రోజు ఏమంటే వాడికి హిందీ ఎగ్జామ్, చాలా టఫ్. హిందీ అంటే భలే భయం, మ్యాథ్స్ తర్వాత హిందీ వాడికి భలే భయము. అంటే టెన్షన్ అనమాట, వాడికి అంత కాన్ఫిడెంట్గా ఉండదు. హిందీ ఎగ్జామ్ ఎలా రాస్తుందో ఏమో తెలీదు. నేను ముందు రోజే మీతో వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కాబట్టి ఎలా రాసిందని చెప్పలేకపోతున్నాను. సో హిందీ ఎగ్జామ్ ఎలా రాసిందో కమింగ్ వ్లాగ్లో షేర్ చేస్తాను. ఇంకా ఇంటికి దగ్గరలోనే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంది. ఎప్పుడు దానికి అపోజిట్లో చికెన్ షాప్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటూ ఉంటాము. సో ఇంకా చికెన్ కోసం వెళ్ళినప్పుడు గుడికి వెళ్ళలేము కదా, అందుకని ఒకసారి ఎప్పుడైనా గుడి కోసం అనేసి రావాలి అనేసి అనుకుంటా ఉండేదాన్ని. ఇంకా ఈరోజు అడిగా సుదర్శన్ని, సో అలా అనేసి ఇంకా ఇక్కడికి తీసుకొచ్చాడనమాట. లక్ష్మీ నరసింహస్వామి అంటే చాలా పవర్ఫుల్ గాడ్ కదా. సో మంచిగా దర్శనం చేసుకున్నాము. ఇంకా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోదాము అనుకున్నాము, కానీ సుదర్శన్కి ఏమంటే ఆకలేసింది. ఇంకా నువ్వు కూడా తినలేదు కదా, అక్కడ అన్నపూర్ణ టిఫిన్స్కి వెళ్ళి తినేద్దాము అనేసి అన్నాడు. నేను తినలేదు కదా, అయినా నాకు ఆకలి లేదు, జోరే నేను తిన్నాను కదా. ఫుల్గా నేనేమంటే సుదర్శన్కి పొద్దున్నే ఒక వెయిట్ లాస్ రెసిపీ నా కోసం అని చేసుకున్నాను, కానీ ఆ సుదర్శన్కి ఇచ్చాను. ఆకలిగా ఉంది, ఏదో ఆరాటంగా ఉంది బుజ్జు అనేసరికి అది ఇచ్చాను. మంచిగా ఉంది, భలే టేస్టీగా ఉంది అనేసి తినేసాడు. అది యాక్చువల్గా చాలా ఫుల్గా ఉంటుంది అనమాట స్టమక్, మనం వాళ్ళు ఇంకేం తినలేము. కానీ సుదర్శన్ తినిన సంగతి మర్చిపోయాడు. అది గుర్తుకొచ్చేసరికి అమ్మో వద్దు బుజ్జి చాలా హెవీగా ఉంది, తిన్నాను కదా నేను మర్చిపోయాను అనేసి అంటున్నాడు. వెయిట్ లాస్ రెసిపీస్ తినాలి అనుకుంటాం అలా చేసుకొని, కానీ మేము తిని మర్చిపోతాం అనమాట తిన్నామనే సంగతి. మళ్ళీ ఆకలేస్తుంది అనమాట మాకు. అందుకే ఎందుకు వచ్చిన గొడవ, మళ్ళీ 2 times తింటాము మర్చిపోయి. అదేదో ఒకేసారి మామూలుగా ఎప్పుడు తినేదే తిందాము అనేసి అనుకుంటా ఉంటాము. ఇంకా ఈ అన్నపూర్ణ టిఫిన్ చాలా ఇంప్రూవ్ అయింది. ఫస్ట్ టైం వచ్చినప్పుడు మాకు అసలు నచ్చలేదు, ఎక్కువ రోజులు ఉండదేమో బుజ్జి, ఇది ఎత్తేస్తారేమో అట్లా అన్నాడు సుదర్శన్. కానీ ఇది 3rd time 4th time రావడం మేము
బ్రేక్ఫాస్ట్ ఎలా ఉంది అంటే అసలు బ్రేక్ఫాస్టే కాదు, ప్రతి ఒక్కటి చాలా బాగుంది, క్వాలిటీ చాలా బాగుంది, రీజనబుల్ ప్రైస్. అసలు ఆ ప్రైస్కి ఆ క్వాలిటీ ఇస్తున్నారంటే చాలా గ్రేట్. ఇంకా అలా టిఫిన్ తినేసి కాఫీ తాగేసి వచ్చేసరికి ఇక్కడ వెజిటేబుల్స్ పెట్టారు. ఇంకా వెజిటేబుల్స్ తీసుకుందామా వద్దా అని ఆలోచించుకుంటూ ఉన్నాను. ఇంకా ఎందుకు వద్దు అనుకున్నానంటే మళ్ళీ చెప్తాను, చూద్దురు కానీ. ఇంకా ఈ కుర్తా ఎలా ఉంది, చికెన్ కారీ కుర్తా, అదే సంధ్య పంపించింది నుమాయిష్ ఎగ్జిబిషన్ నుండి. నేను నిన్న షార్ట్ వీడియో పెడితే చాలామంది లింక్ అడిగారు. అసలు లింక్ ఎలా ఇచ్చేది, నేను ఇంకా నుమాయిష్ ఎగ్జిబిషన్లో తీసుకున్నాను. సో లింక్ లేదని చెప్పాను, ఇలా వ్లాగ్లో చెప్దాం దాని గురించి అనుకున్నాను యాక్చువల్గా నేను. సో ఇంకా కొందరు మరి ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా అడిగేసరికి నేను ఇంకా వాళ్ళకి చెప్పాను అనమాట, ఇలా నుమాయిష్ ఎగ్జిబిషన్లో తీసుకున్నాను, లింక్ లేదు అన్నట్టుగా. ఇంకా ఈ కలర్ చాలా నచ్చింది నాకు, లావెండర్ కలర్ అనాలో లైట్ పర్పుల్ కలర్ అనాలో మరి. సో చాలా నచ్చింది. ఇంకా దీని కింద చాలామంది బ్లాక్ ప్యాంట్ వేసుకోండి, వైట్ ప్యాంట్ వేసుకోండి అన్నారు. అదంతా కామన్ కదా అన్నట్టుగా నేను బ్లూ జీన్ వేసుకున్నాను. ఇంకా అలా పే చేసేసరికి మా సుదర్శన్ భలే నచ్చింది ఆ కలర్ కాంబినేషన్. సో ఇంకా అలా వేసుకున్నాను అనమాట. ఇంకా ఇది ఏమంటే పెసరట్టుకి నానబెడుతున్నాను, రైస్ పెసలు కడిగి. ఏమంటే ఎన్ని రోజులు అయిపోయిందో పెసరట్టు తిని, సో పెసరట్టు తినాలి అనుకున్నాం. టెడ్డీ దగ్గరికి స్టార్ట్ అయ్యాం, వాడు ఎగ్జామ్ అయిపోయింది. రెడ్ వచ్చేసిందండి పేపర్. నువ్వు బాగా రాసావు కదా, సర్లే కదా దాన్ని వదిలే. ఇంకా అక్కడ స్కూల్ దగ్గర పాంప్లెట్స్ ఇస్తూ ఉంటారు కదా, యాడ్స్, వేరే స్కూల్ యాడ్స్, వేరే కాలేజెస్ యాడ్స్, అవి వాళ్ళెవరో ఒక పౌచ్ ఇచ్చారు, దాన్ని చూసుకొని మురిసిపోతూ ఉంది. ఈ ఎగ్జామ్ ఎలా రాసేవారు అంటే ఫస్ట్ అంతా సుదర్శన్ చెప్పేసింది అనమాట ఎలా రాసాను ఏంటి, మరి నేను అడుగుతా ఉంటే దాని గురించి మాట్లాడుకుంటా ఉంది. ఇంకా సైన్స్ ఎగ్జామ్ కూడా చాలా బాగా రాసిందంట, అన్నీ బాగా రాశాను అనే అంటది. నాకు మాత్రం రిజల్ట్ వచ్చేంతవరకు వెయిట్ చేస్తున్నా. ఏంటి హీట్ జనరేషనా? యాప్ టెడ్డోడికి వైఫ్తో రాదు, డాడ్తో వస్తుంది. డాడ్ అనేసి ఉంటుంది డాడా. ఇంకా కింద వెజిటేబుల్స్ ఉన్నా ఎందుకు తీసుకోలేదో ఇప్పుడు అర్థమైంది అనుకుంటా మీకు. సో మళ్ళీ మేఘనా బిర్యానీ ఆర్డర్ చేసాము. చెప్పాను కదా వీడి ఎగ్జామ్ రోజు మేఘనా బిర్యానీ కావాలి. సర్వం మాయ. సో అదే కదా బాధ. నువ్వు కూడా ఇక్కడే కూర్చోరా, నేను కావాలి. అమ్మా నాన్న ఎగ్జామ్ ఎలా రాసా కట్టి? ఆమ్లా ఎందుకు వచ్చిందిరా? కళ్ళు ఆమ్కుట్టి నాన్కుట్టి ఎలా చేస్తారు? మంచిగా చేసావా? వచ్చిందా? మ్యామ్ ఏమైనా హెల్ప్ చేసిందా? నువ్వు ఎవరికైనా హెల్ప్ చేసావా? వాళ్ళు ఎవరైనా నీకు హెల్ప్ చేశారా? ఓకే బాగా చేసావు. నువ్వు చంపుతావులే బాబా ఉండు ల్యాబ్ ఎగ్జామ్ రా. మ్యామ్ గుడ్ అనిందా? వాడు ఎక్కడ దూరంగా ఉండేట్లా. చెప్పు నాన్న, వెన్నెల అంట వచ్చింది ఏదో. ఒకసారి డీకన్ ఎగ్జామ్ ఎలా రాదు అడుగు. సైన్స్ ఎగ్జామ్ అంట అప్పు, డీకాకి సైన్స్ ఎగ్జామ్. వాళ్ళు డాన్స్ చేస్తే బొబ్బా కూడా డాన్స్ చేస్తాడ్రా. ఎట్లా చేసేదిరా బొబ్బాతో? ఎవరిచ్చారు ఆమ్లా హ్యాపీ? దొరికిందా? రేటెడ్. ఓ కింద వెజిటేబుల్స్ ఉన్నాయి కదా అక్కడ. చీర హ్యాపీ పడే. ఇంకా హ్యాపీ కోసం మేఘనా నుండి ప్రాన్స్ బిర్యానీ ఒకటి ఆర్డర్ చేస్తున్నాం. వాడికి చికెన్ బిర్యానీ, ఇంకా వీడికి ప్రాన్స్ బిర్యానీ అన్నట్టు. ఇంకా నేను కూడా ఈరోజు నాన్ వెజ్ తింటాను, సో నేను కూడా ఆ రోజు ఇంకా మధ్యాహ్నమే ఈ మేఘనా బిర్యానీ ఇంకా హ్యాపీ కోసం ముంచి పెట్టుకోవాలి. ఇట్లా దాంట్లో స్పూన్ ఉంటుంది, తీసుకు దీంట్లో. ఇంకా ఈ మూవీ చూసారా, సర్వం మాయ. ఎప్పటి నుండో చూస్తున్నాను, దీన్ని నేమ్ చూద్దామా వద్దా అనుకోండి. ఫైనల్గా చూశాను. అది కూడా ఆ రోజు ఒక్క రోజుకి అంతా కంప్లీట్ చేయలేదు. నిన్న కొంచెం స్టార్ట్ చేశాను ఫస్ట్, ఇంకా ఈరోజు ఈవినింగ్కి కంప్లీట్ చేశాను అనమాట. ఇంకా ఈరోజు మీకు 2 times చూపిస్తాను. ఇది ఫస్ట్ టైం, సెకండ్ టైం మళ్ళీ చూపిస్తాను. రెడ్డా బాబాకి హెల్ప్ చేయరా, బాగుపడతారు ఇద్దరు. చూడు బుజ్జి
హెల్ప్ చేయలేదు ఫ్యూచర్ ప్లాన్ కోసం చూస్తా అంటే హ్యాపీ లాగా బాబాకి హెల్ప్ చేయలేదంట నేను హెల్ప్ చేయలేదు చూడు ఈసారి చూడండి నేను విన్నా కాపాడు చూస్తాడు విక్టరీ రాయల్ కొడతాడు ఆ బొబ్బా డ్రెస్ చూడరా ఎలా ఉన్నాడు. మాస్టర్ కాదు బుజ్జు మాస్టర్ టెడ్డీ మాత్రం టెడ్డీ జడ లాగే ఉంది. ఇంకా ఇదేమంటే వాడి కోసం యాక్చువల్గా వాడి కోసం అంటే వాడికి ఎలాంటి కేక్ చేసినా పర్వాలేదు, అది చాక్లెట్ ఫ్లేవర్ అయ్యి ఉండాలన్నమాట. ఇంకా నేనేమంటే టీ కేక్ ఒకటి చెప్పా కదా, టీ కేక్ అంటే చాలా ఇష్టం అనేసి భవ్య అనేసి తన దగ్గర మళ్ళీ రీసెంట్గా కూడా ఆర్డర్ చేసుకున్నాను అని చెప్పాను. సో ఆ కేక్ టేస్ట్ చేసి సేమ్గా నా కోసం చేసి పెడతాను అనింది టెడ్డీ, కానీ నేనే చేసుకుంటున్నాను ఎందుకో ఈరోజు చేసుకోవాలి అనేసి అనిపించింది అనమాట. కానీ ఇంకా అది చాక్లెట్ కోకో పౌడర్ వేసాను కాబట్టి చాక్లెట్ అయిపోతుంది, అది అప్పుడు టెడ్డీకి కూడా ఫేవరెట్ అయిపోతుంది. ఇంకా ఇది చాలా హెల్దీ కేక్ చేసుకున్నాను, ఇది వీట్ ఫ్లోర్తో, దాని తర్వాత జాగరీ పౌడర్ వేసాను, బనానాస్ వేసాను. ఈ రెసిపీ కంప్లీట్గా నేను నెక్స్ట్ టైం మీకు చూపిస్తాను నెక్స్ట్ టైం చేసినప్పుడు, ఎందుకంటే ఈసారి వస్తుందో రాదో నా మీద నాకే నమ్మకాలు లేవు, అందుకనేసి నేనేమి షూట్ చేయలేదు, జస్ట్ ఊరికే అలా ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఎలా వచ్చిందని పెట్టాను అనమాట మీకు. అంతే, కేక్ అయితే రెడీ అయిపోయింది. హ్యాపీ బర్త్డే to us టు కేక్. హ్యాపీ హ్యాపీ బాగా పట్టుకో. తొనిగిపోతుందా చింపాంజీని బనానా ఉంటేడ్డా కనిపించట్లేదు. పర్ఫెక్ట్ పీస్ ఆఫ్ కేక్. ఇప్పుడు కనిపిస్తుంది రెడ్డా, వల్లే ఉంది కదా. ఇట్లా అను తినచండి. ఇంకా హ్యాపీ కాలుతుంది. నన్ను తిరగండి నా సైడ్. అంత పెద్దగా ఉంది. కాలుతుందిరా వాడికి. స్వీట్ తగ్గిందా? ఎక్కువ ఉంది. అవునా స్వీట్ ఎక్కువ ఉందా? ఆంటీ చేసినట్టే వచ్చిందా నాన్న? చూసావా, నువ్వు చేస్తానన్నా నేనే చేసుకున్నాను. భలే ఉంది కదా. బబ్బాకి తినిపించండి. కొద్దిగా టేస్ట్ చేయ బాబ్బా, కొద్దిగా బాబంగా. అబ్బా రెడ్స్ నీ కేక్ కన్నా నా కేక్ బాగుంది. ఆహా, ఇది బనానా కేక్. ఇది తెలియాలి బనానా కేక్ అని. ఇంకా నేను సెకండ్ టైం టీ తాగాను ఇదే వ్లాగ్లో, 2 టైమ్స్ చూపిస్తాను మీకు అని చెప్పాక. ఇది టీ కేక్ కదా, సో అందుకనేసి ఇంకొంచెం టీ ఉంటే అది మళ్ళీ వేడి చేసుకొని ఇంకా నేను చేసుకున్న కేక్తో కూర్చొని తిన్నాను, కాదు కేక్ తింటూ టీ తాగాను. ఎంత బాగా అనిపించిందో, చాలా బాగుండింది అసలు. చాలా రోజుల తర్వాత ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉండింది అనమాట. ఇంకా నైట్కి పెసరట్టు, సో పెసరట్టు రుబ్బేసాను, పెసరట్టు బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇంకా దానికి ఏమంటే నాకు ఆవకాయ పంపించున్నారు కదా సునీత, సో ఆవకాయ ఇంకా శనగకాయ పప్పులు చట్నీ కూడా చేసున్నాను. ఇంకా చెప్పాగా సంగీత లేదు, నేపాల్కి వెళ్ళింది ఇంకా అనేసి, సో అందుకనేసి ఇంకా నేనే కడుక్కుంటున్నాను గిన్నెలన్నీ. సో గిన్నెలన్నీ కడుగుతూ ఉంటే ఎంత హ్యాపీగా ఉందో అసలు. ఫస్ట్ అయితే వెళ్ళి కడగాల అబ్బా అనిపిస్తుంది ఫస్ట్ స్టార్టింగ్లో, వెళ్ళేసి కడుగుతూ ఉంటే నీట్గా కడుగుతూ ఉన్నాను. అంటే ఎట్లా అంటే ఇన్ని రోజులు అమ్మాయి సరిగ్గా కడగలేదు, సరిగ్గా నేను ఎంత నీట్గా కడుగుతున్నాను కదా అనే ఫీల్ ఉందన్నమాట. ఫస్ట్ 2 days అయితే బ్యాక్ పెయిన్ వచ్చింది, మళ్ళీ అలవాటు అయిపోయింది. ఇప్పుడైతే ఆ పెయిన్ ఏం లేదు, నేనే వాష్ చేసుకుంటున్నాను. ఇంకా నీట్గా క్లీన్గా చేసేసాను. మా సుదర్శన్ టీటీకి వెళ్ళున్నాడు, సో వచ్చిన తర్వాత ఏం తింటాడో, పెసరట్ తింటాడా, కొంచెం బిర్యానీ ఉందా తింటాడా అనేసి బయట పెట్టాను. సో ఇక్కడైతే వ్లాగ్ ఏం చేస్తాం, అందరికీ వ్లాగ్ నచ్చింది నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోదు. అలాగే ఎవరైనా కొత్తగా సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్ చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.